అవును, మన ప్రాణం ఏమైనా స్ట్రాంగ్ గా ఉందా? చిన్నప్పుడు ఏదో కథ చెప్పేవారు, మాంత్రికుడు ప్రాణం ఎక్కడ ఉంటదంట, 7 సముద్రాలు దాటితే 7 సముద్రాలు అవతల ఇంకేవో ఉంటాయి. అంత పోరాటం చేసి లోపలికి వెళితే అక్కడ ఎక్కడో పంజరం, ఆ పంజరంలో చిలక, ఆ చిలక గూట్లో ఈ ప్రాణం ఉంటదంట. అంత చేసి వెళ్ళి అని చంపడం అంటే కష్టం అంట. ఈ కదా మనం చిన్నప్పుడు చదువుకున్న కథలు. నేను కనీసం అది కథ అలా వదిలే, నీ ప్రాణం ఏ చిలకలో ఉంది, ఏ పోవరంలో ఉంది, పోని ఎన్ని సముద్రాలు దాటాలి నీ ప్రాణం తీయడానికి? ఏం ఉండదు. అప్పుడప్పుడు కొన్ని న్యూస్లు చూస్తుంటే జాలేస్తది. కోతిని కొడదామని మన ఒక చెవ తీసాడు ఒక ఆయన, కోతిని కొడదామని చెవ తీసి కోతిని కొడుతున్నాడు. ఇలా ఎత్తి కొట్టబడి కోతిని పైన 11 kV వైర్ ఉంది, మాడిపోయి కింద పడిపోయాడు. అసలు ఊహిస్తాడా? అంటే కొబ్బరి చెప్పు కోసం, కోతి కోసం, బొప్పాయి పండు కోసం కూడా మనం ఏం పోగొట్టుకుంటున్నాం. అంత సింపుల్ గా పోద్ది అనమాట ప్రాణం. మన ఎవరో 2 వర్కర్ల పాపం తెలియకుండా బంకులో పనిచేసే వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు ఒక స్టూల్ పైన హై కరెంట్ పవర్ తీగలు తగిలాయి, వాళ్ళ ప్రాణం పోయింది. సో కాబట్టి జీవితంలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. మన ప్రాణం చాలా సున్నితంగా వెళ్ళిపోయేటువంటిది తప్ప అది